సందీప్ రెడ్డి వంగ ఆయన ఇంటర్వ్యూస్ ఏది అబ్జర్వ్ చేసినా కొంచెం సీరియస్ గా మాట్లాడతారు. నా ఇంటర్వ్యూ You worked with very established channels, then running your own channel. ఈ పాడ్కాస్ట్లు ఇప్పుడు వస్తున్నాయి, బట్ ఐ స్టార్టెడ్ వే బ్యాక్. ప్రేమాది జర్నలిస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నాకు జ్ఞానం ఇచ్చారు. నువ్వు ఇలా చేసుకుంటూ పోతే ఎవరు చూస్తాడు ఇంటర్వ్యూలో, దెర్ ఇస్ నో కాంట్రవర్సీ, దెర్ ఇస్ నో సెన్సేషన్. సో ఐఎమ్ నాట్ సమ్వన్ హూ పోక్ ఆన్ ద రాంగ్ సైడ్ అండ్ గెట్ సేడిస్టిక్ ప్లెజర్. అవసరమా ఇంత నెగటివిటీ, ఇంత హేట్? ఎందుకంటే మనం హేట్ పెట్టుకుంటూ ఉంటాము ఒక మనిషి మీద, సడన్ గా మనిషి చచ్చిపోయాడు, పిచ్చెక్కిపోతుంది మనకి. అంటే ఆ మనిషితో మనం మాట్లాడలేదే. దట్ ఈస్ లైక్ బిగ్ అవేకన్. టీవీ 9లో గ్రౌండ్ రిపోర్టింగ్ చేసేదాన్ని. ఒక 5-10 నిమిషాల ముందు మా అమ్మ నుంచో, నాన్న నుంచో, మా హస్బెండ్ నుంచో కాల్ వస్తుంది. మీరా సిక్కు, 104 ఫీవర్, ఎట్లుంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. పక్కకి వెళ్ళిపోయి ఏడ్ చేసి మళ్ళీ వచ్చి లైవ్లో నిలబడి లైవ్ ఇవ్వాలి. Sometimes guest ఆ రోజు they are not in a good mood. How do you conduct yourself during that interview? ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ ఆయన ఇంటర్వ్యూస్ ఏది అబ్జర్వ్ చేసినా కొంచెం సీరియస్ గా మాట్లాడతారు. నా ఇంటర్వ్యూ కింద మీద పడి నవ్వాడు. ఇట్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హోస్ట్, నాట్ ద గెస్ట్. మీరు కామెంట్ సెక్షన్ లో చూసి something negative comes up, does that bother you? Of course it bothers. If I ask a question about women, feminist, feminism has become an abusive word, unfortunately. టెర్రరిజం లాగా ట్రీట్ చేస్తున్నారు. పాపం ఇంతమంది మెన్ సఫర్ అవుతున్నారు తెలుసా ఈ ప్రాసెస్ లో. దేర్ సో మచ్ టాక్సిక్ మాస్కులినిటీ. వాళ్ళకి బాధ వేస్తుంది, ఏడవాలనుకుంటారు, ఏడవలేరు. ఎందుకంటే మొగాళ్ళు ఏంటారు, నువ్వు మొగాడు వెండి ఏడుస్తావారా అంటారు, విచ్ ఇస్ సో రాంగ్. సో ఇవన్నీ మాట్లాడాలి కదా. మాట్లాడితే ఫెమినిస్ట్ అంటే ఎట్లా? ఫెమినిజం కాదు అది. పాయింట్ ఈజ్ మొగాళ్ళు అర్థం చేసుకోవాలి. నీ మనవరాలు చదువుకుంటే నీకు ఓకే, నువ్వు పెళ్ళాన్ని చదువుకుంటే నీకు ఓకే కాకపోతే ఎట్లా? హౌ ఫేర్ ఇస్ ఇట్?